ఏమి చేయుటకైనా ఆయన శక్తి గల దేవుడండి. నేను సేవకు వచ్చిన కొత్తలో, అప్పటికి 23 సంవత్సరాల్లో ఏమైంది నేను సేవకు వచ్చి, ఎందుకు గుర్తొచ్చింది చెప్తున్నాను. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆమేన్. హల్లెలూయా. ఆ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నన్ను చెన్నైకి తీసుకెళ్ళి యేసన్న గారు అప్పుడు క్యాసెట్లో నా దగ్గర ఆ పాట పాడించాడు. పాడి చెన్నై నుంచి గుంటూరులో శారదా కాలనీలో ఉన్నాం. అప్పుడు మేము శారదా కాలనీకి వచ్చా. ఈ కొత్త పాట క్యాసెట్లో పాట పాడిన ఆనందంలో ఉన్నాను నేను. ఆ రాత్రి ఫోన్ దగ్గర ఉన్న బ్రదర్ వచ్చి నాతో చెప్పాడు, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది, లైన్లో ఉన్నారు అని. మేమేం పైన ఉన్నాం, ఫోన్ ఏమో కింద ఉంటుంది, కింద మందిరంలో, మాకు పైన రూమ్లు. ఫోన్ చేశారా, మనకు అప్పుడు ఫోన్లు గిన్నెలు అంత లేవు మనకు అని వెళ్తే, మా ఇంటి దగ్గర నుంచి మా నాన్న ఏంటంటే, నాయనా అమ్మకి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, రాయవేలూరు హాస్పిటల్కి తీసుకెళ్ళేమో, వాళ్ళేమో భయంకరంగా చెబుతున్నారు, నమ్మకం లేదు, ఇక ఎక్కువ రోజు బ్రతకదు అని ఏదేదో భయంకరంగా చెబుతున్నారు వాళ్ళు. నాకు కూడా కొంచెం భయంగా ఉంది. సరే ఏది ఏమైనా నువ్వు ఒక్కసారి వచ్చి అమ్మని చూసేసి వెళ్తావా అని అడిగాడు. చూడండి ఎట్లుంటాయి శోధనలు అనేవి. నేను ఆ సంవత్సరం అప్పుడే క్యాసెట్లో పాట పాడాను, సంతోషంగా ఉన్నాను. ఆ సంతోషం 4 రోజులు ఎక్కువ కూడా లేకుండా సైతాన్ని కూడా చూడండి. ఆ రోజు రాత్రే నేను అన్నాను, ఎప్పటి నుంచి బాగలేదు, ఏం బాగలేదు అంటే, నువ్వు భయపడతావని నీ సేవకు ఆటంకం అని చెప్పలేదు. రాయవేలూరు హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు నమ్మకం లేదని చెప్పారు. వాళ్ళని భయంకరంగా చెబుతున్నారు. బాబా అమ్మేమో నిన్ను ఒకసారి చూడాలంటుంది. మేము అడుగుతాం యేసన్న గారిని, నువ్వు వచ్చి ఒకసారి చూసేసిపోను ఆయన. నేను అన్నాను, నేను వస్తా, చూస్తా, ఏడుస్తా, అమ్మ కూడా నన్ను చూసి ఏడుస్తుంది, అంతేగా. ఏం చేయగలుగుతాను నేను? ఏం చేయగలుగుతాను నాన్న? కాదు నాయనా, అమ్మ కూడా నిన్ను చూడాలంటుంది, ఒక్కసారి కనబడి వెళ్ళిపోనైనా. మా అమ్మకి ఒళ్ళంతా నీరు వచ్చేసి, మనిషి నీరు పట్టేసి కదలేని పరిస్థితి అండి. నేను అన్నాను, నాకు ఒక్క సహాయం చేసి పెట్టు, ఒక్కసారి అమ్మను ఫోన్ దగ్గరకు తీసుకుని వచ్చి మాట్లాడించు అని చెప్పా. మా ఇంట్లో అప్పుడు ఫోన్లు గిన్నెలేం లేవు. నాయన ఎట్లా కుదురుతుందిరా, వాళ్ళంతా నీరు వచ్చేసింది, అమ్మకి బాగాలేదు పరిస్థితి అని మా నాన్న ఫోన్లో ఏడిచినాడు పాపం. నేను అన్నాను, నాయన నాకు సేవ ఉంది, నా పరిచర్య ఉంది, ఇప్పుడు నేను పరిచర్యను మానేసుకొని సేవను మానేసుకొని నేను రావడం కుదరదు, నాకు ఒక్క సహాయం చేసి అమ్మని నాకు ఫోన్లో మాట్లాడించండి. కాదు మేము అడుగుతాం యేసన్న గారిని. అడుగుతారు కరెక్టే, కానీ నన్ను యేసన్న గారు పంపించాడు అనుకో, నా సేవ ఆగిపోతులా. ఇప్పుడు నేను వచ్చాడికి నేను వస్తే ఏం చేస్తాను? నేనేం చేయలేను కదా, ఏం చేయాలి? అమ్మని ఒకసారి ఫోన్లో ఎట్లా కుదురుతుంది నాయన? అప్పుడు ఎస్టీడీ బూతులు ఉన్నాయండి. ఇప్పుడు తీసుకుని వచ్చి ఇక్కడ మాట్లాడించాలంటే కుదరదు కదా. ఎట్లా కట్ట చూడండి ఆయన, అట్లా బతివాలే. మా అమ్మని రిక్షాలో ఎక్కించుకొని ఆ ఎస్టీడీ బూత్ అంతని బతిమాలి ఫోన్ వైర్ని బయటికి తీపించుకొచ్చుకొని ఆ రిక్షాలోకి మరుసటి రోజు 2వ రోజు నాకు ఫోన్ చేయించారు. ఆ మొదటి రోజు ఫోన్ చేసినప్పటి నుంచి మా అమ్మ నాతో ఫోన్లో మాట్లాడేంత వరకు ఏ ఫోన్ రింగ్ అవుతున్నా నాకు గుండె జల్లు అంటుంది.
ఏం వార్త వినాల్సి వస్తుందో అని. ఏం ఫోన్ వచ్చినా, ఫోన్ రింగ్ అవుతుందంటే అమ్మో నాయనో ఎవరిదో ఈ ఫోన్, అట్లాగా మందిరంలో. సరే ప్రార్థన చేస్తున్నా. ఆ రెండో రోజు మా అమ్మని ఫోన్లో మాట్లాడిచ్చారు. మా అమ్మ ఏడ్చింది. చిన్నప్పటి నుంచి నన్ను సేవకుని చేయాలని పడరాని పాటలు పడ్డారు వాళ్ళు. కన్నీళ్లు గార్చి ఏడ్చి నన్ను ఒక సేవకునిగా చూడాలని ఆశలు కలలుగన్న వాళ్ళు. మా అమ్మ అనేది ఇంటికి పెద్దోడు నైనా నువ్వు, కానీ నువ్వు మాకు సంపాదించి పెట్టాలని నేను ఎప్పుడూ కోరుకోను. అలాంటి దీనస్థితి వస్తే గంజన్న తాగుతాం, కానీ నీ సంపాదన మీద మేము ఆధారపడము. నువ్వు దేవుని సేవ చేయాలి. అలాగ ఆశలుగా అన్న వాళ్ళు మా అమ్మ ఫోన్లో ఏడ్చి, నాయన డాక్టర్లు ఏదేదో చెబుతున్నారు, ఒళ్ళంతా నీరు వచ్చేసింది, రేపు శనివారంకి అంటున్నారు. చూసారండి నా కన్న తల్లి, రేపు శనివారంకి అంటున్నారు, ఒకసారి నేను చూస్తాను నాయన, వస్తావా? నేను ఒకటి చెప్పాను, మా నా సేవకు ఆటంకం కలిగి చేయడు దేవుడు. దేవుని సన్నిధిలో ఎప్పుడు ఎదుగుతున్నాను, మీరు కోరింది అదే కదా, మీరు ఆశించింది అదే కదమ్మా. అవును నాయనా, ఒకసారి చూస్తాను నాయన నిన్ను. నేను అన్నానమ్మా, నువ్వు అధైర్యపడద్దు, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. నా సేవకు ఆటంకం కలిగి చేసే దేవుడు కానే కాదు. ఏ శనివారానికైతే డాక్టర్లు ప్రమాదం అని చెప్పారో అదే శనివారానికి నువ్వు లేచి నిలబడతావు. నిజమండి, అట్లాగే చెప్పాను నేను ఫోన్లో. ఏ శనివారానికైతే ప్రమాదం అని చెప్పారో అదే శనివారానికి నువ్వు లేచి నిలబడతావు. దేవుడు మన చేయి విడిచిపెట్టడు, దేవుడు మన చేయి విడివాడు. నా సేవకు ఆటంకం కలుగు చేయడు. ధైర్యంగా ఉండమ్మా, ప్రార్థన చేసుకుంటామమ్మా. మా అమ్మ ఏమనలేక, సరే నాయనా, సర్లే నాయన, పాప మాకు ఆశ నన్ను చూడాలని, సర్లే నాయన, సరేలే అని ఫోన్ పెట్టేసింది. కానీ నా తల్లి కదండి, గుండె తొలిచేస్తుంది. ఎందుకంటే కుటుంబానికి మా అమ్మ యొక్క స్థానం ఎంతదో నాకు తెలుసు. మా అమ్మ లేకపోతే ఏం జరగదు. ఏమన్నా అయితే మా అమ్మకి కుటుంబం పరిస్థితి ఏంటో నాకు తెలుసు. అలాగే కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేశాను. నాయనా, నువ్వు సర్వశక్తి గల దేవుడు కదా, నీకు అసాధ్యమైనది ఏముందయ్యా, నన్ను కరుణించువా, నేను ఆమెను కరుణించువా అని అడగల, నన్ను కరుణించవా. నాకు ఇబ్బంది అయిపోయి నాకు ఏదన్నా చేటు వచ్చి సేవకి నాకు ఆటంకం కలిగిందనుకో, నీవు ఇచ్చిన స్థానం కదా, నీవు ఇచ్చిన పిలుపు కదా, నీవు ఇచ్చిన సేవ కదా. ధైర్యం చెప్పాను, ఫోన్ పెట్టేసా, ప్రార్థన చేశాను. అది తెల్లారి ఉండబట్టలేక అన్న దగ్గరికి వెళ్ళా, ఏసన్న గారి దగ్గరికి. మేము మీటింగ్కి బయలుదేరాలి ఆ రోజు. హట్టి అని ఆ ఊరు వెళ్ళాలి. కూర్చొని మ్యాగజైన్ వర్క్ చేసుకుంటున్నాడు, బలిపీఠం మ్యాగజైన్ వర్క్ చేసుకుంటున్నాడు. మేము బయలుదేరి వెళ్ళాలి కదా, ఎటు చెప్పాలి కదా, అన్న బయలుదేరుతున్నామని చెప్పాలి కదా. చెప్దామని వెళ్ళి ఆ సాకులు ఇది కూడా చెప్పా. అన్నా, అమ్మకి బాగలేదంట, ఒళ్ళంతా నీరు వచ్చేసిందంట, శనివారంకి ప్రమాదం అని చెప్తున్నారంట. ఎవరు చెప్పారా నీకు అన్నాడు. ఫోన్ వచ్చిందన్న. వెంటనే అన్న, అవునా, ఏయ్ అవన్నీ పట్టించుకోబాకు, నువ్వు సామాన్ తెరుచుకున్నారా, క్యాసెట్లు పెట్టుకున్నారా, అబ్బా బయలుదేరాలో, నీకెందుకురా అవన్నీ అన్నాడు. ఏం లేదని చెప్పంటే మీరు ప్రార్థనలో పెడతారని. రాడా మొక్కలే అన్నాడు. మోకాళ్ళేసి ప్రార్థన చేశాడు. ఎవరికి? మా అమ్మకు కాదు, నాకు. ప్రార్థన చేసి లే, అవన్నీ మనసులో పెట్టుకోవాకు నువ్వు, అవన్నీ మనసులో పెట్టుకోవాకు నువ్వు వెళ్ళు అన్నాడు. అట్లాగే నన్ను వెళ్ళిపోయా.
మీటింగ్కి వెళ్ళి మీటింగ్ ముగించుకొని వచ్చాం. అక్కడ 2 రోజులు అనుకుంటాను, 2 రోజులు మీటింగ్ ముగించుకొని వచ్చాం. ఈరోజు శుక్రవారం, రేపు శనివారం. గుండె దడదడ అంటుంది. శనివారం మా అమ్మకి ఏదో జరుగుతుంది అన్నారు కదా, ఏమవుతుందో ఎట్లా ఉందో. అప్పుడు ఫోన్ కమ్యూనికేషన్ లేదు, ఫోన్లు గీన్లు జాంతానయ్యి. ఇప్పుడన్నా ఒకసారి నేను సాగుకొచ్చిన మొదటి 4-5 నెలల్లో ఈ పోస్ట్ కార్డులు ఉంటాయి కదా, 15 పైసలు పోస్ట్ కార్డులు ఉన్నాయి. 2-3 ఉత్తరాలు రాశా సాగుకొచ్చిన కొత్తల్లో. ఒకరోజు మేరక్క గారు 7 గంటల ప్రార్థనలో వాక్యం చెబుతూ సావాలదే ఏది సావాలా అని వాక్యం చెప్తే అప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, పక్కన పెట్టేసా, వదిలేసా. నీకు ఏం జరుగుతుందో అట్లా ఆశ్చర్యమైన ఒక సంగతి చెప్తాను, గుర్తొచ్చింది కనుక చెప్తున్నాను. ఇంకా శుక్రవారం రాత్రి వచ్చాము. శనివారం అంతా గుండె గడగడగడలాడుతుంది, ఏం జరుగుతుందో ఏమిటో అని. శనివారం రాత్రి పరిశుద్ధాత్మ కూటం కింద శారదా కాలనీలో కింద మందిరంలో శనివారం కూటం అయిపోయింది. ఇక అందరం ఆదివారానికి లాల్చీలు గీల్చలను ఉతుక్కొని ఐరన్ చేసుకుంటున్నాం. ఫోన్ దగ్గర ఉన్న బ్రదర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎట్లుంటుందో చూడండి ఆ టెన్షన్. ఫోన్ రింగ్ అయింది, కింద వినబడుతుంది నాకు. ప్రతి ఫోన్ రింగ్ వింటున్నాను నేను. ఫోన్ రింగ్ అయింది, మేమేమో లాల్చీలు ఐరన్ చేసుకుంటున్నాం. ఫోన్ రింగ్ అయింది. ఒక 2-3 నిమిషాలకి మెట్ల మీద దెబ్బ పరిగిస్తున్నాడు. నాకు ఒళ్ళు చల్లగా అయిపోతుంది. ఏంటో ఏం వార్తనాల్సి వస్తుందనని పరిగెత్తుకుంటూ వచ్చి, రమేష్ నీకు ఫోన్ వచ్చింది నెల్లూరు నుంచి అన్నాడు, ఇంటి దగ్గర నుంచి అన్నాడు. నాకు ఒక్కసారి కళ్ళు అంత బయర్లు గమ్మాయి. ఏంటన్నా, ఏంటో లైన్లో ఉన్నారు అన్నాడు. ఐరన్ చేసుకునేవాడిని అట్లాగా వదిలిపెట్టి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసాను. ఎట్లా అంటే బాడీ కంట్రోల్ లేదు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తే హలో అన్నాను. హలో అంటే మా అమ్మ ఫోన్లో, నాయనా బాగున్నావా, నువ్వు ఎట్లున్నావే తల్లే ముందు అది చెప్పు, ఎలాగున్నావా అన్నాను. మీరు నమ్మరండి. మా అమ్మ వెంటనే ఫోన్లో అని, నాయనా నువ్వు చెప్పావుగా శనివారం కల్లా నేను లేచి నిలబడతానని, ఒంట్లో ఉన్న నీరంతా పోయింది, నేనే ఇప్పుడు ఫోన్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను, ఆరోగ్యంగానే ఉన్నాను నాయనా, నువ్వేం కంగారు పడబాకు అట్లా. ఏం జరిగిందమ్మా అన్నాను. ఆమెకు చెప్పింది. అద్భుతం జరిగింది నాయన, దేవుడు నన్ను ముట్టాడు. నీరు వచ్చేసి కాళ్ళు చేతులు వాసిపోయి అట్లా ఉన్నదాన్ని ఆ నీరంతా పోయింది, తేలిగ్గా ఉంది, ఇప్పుడు బాగున్నాను నాయన. ఇప్పటికి కూడా మా అమ్మ ఆరోగ్యంగానే ఉంది. ఇప్పటికీ కూడా చూస్తే మీరు ఆశ్చర్యపడిపోతారండి. మా అమ్మని చూస్తే తీసుకొస్తానండి ఇప్పుడు అన్నట్టు, వచ్చినప్పుడు తీసుకొని వస్తాను, ఇక్కడ చూసుదురు. కానీ మీ అందరికంటే బాగుంటుంది. చాలా హుషారుగా ఉంటుంది. నేను ఎందుకు అంత కంగారు పడ్డానంటే, మా అమ్మకి ఏదైనా జరిగితే మా ఇంటికి ఆధారం లేదు, అన్నీ ఆమె మీద ఆధారపడి ఉంటాయి. ఎలాంటి ఏదైనా జరిగితే నా పరిస్థితి, నా సేవకి ఏమైనా ఆటంకం కలుగుతుందేమో అనే అధైర్యం దేవునికి అప్పగించాను. ఇన్ని సంవత్సరాలు అయిపోయిందా, ఇప్పటికి కూడా ఆరోగ్యంగా క్షేమంగా శుభ్రంగా తిని హాయిగా తిరుగుతుంది, ఆనందంగా ప్రభు సన్నిధిలో గడుపుతుంది. ఆ దేవుడు ఏ దేవుడు? సర్వశక్తి కలిగిన దేవుడు. దేహమంతయు ధూళి అయినా జీవింపచేసెదవు, లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు, నీవే నా ధైర్యము, నిన్ను వీడి నేనుండలేను, నీవే నా ధైర్యము, నిన్ను వీడి నేనుండలేను.
యేసయ్యా ఆదియువంతము నీవేనయ్యా అమరుడవు నీవు నా యేసయ్యా ఆదియువంతము నీవేనయ్యా శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే శిక్షకు కావే శోధనలన్నీ ఉన్నత కృపతో నన్ను నింపుటకే ప్రతి విజయము నీకంకితం నా బ్రతుకే నీ మహిమార్తం లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు దేహమంతయు ధూళి అయినా జీవింపచేసెదవు లోకమంతయు దూరమైన నన్ను చేరదీసెదవు దేహమంతయు ధూళి అయినా జీవింపచేసెదవు యేసయ్యా యేసయ్యా నీవే నా ఆధారము యేసయ్యా 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 నీవే నా ఆధారము హల్లెలూయా హల్లెలూయా నేను సర్వశక్తి గల దేవుడను అబ్రహాం నీకు ఏ కొదువ రానివ్వను నీ సమస్తములో చాలిన దేవుడిగా ఉండి నిన్ను నేను ఏ దేశాన్నైతే నీకు ఇవ్వాలని అనుకుంటున్నానో అక్కడ నిన్ను స్థిరపరుస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను ఆ దేవుడే ఈ రాత్రి నీకు దేవుడే ఉండాలి నీ కొదువేమీ ఉండదు కలతేమీ ఉండదు కన్నీళ్ళేమీ ఉండవు సర్వ సమృద్ధి నీకు కలుగుతుంది